నమస్తే వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6 minutes 24 headlines. బీజేపీ ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకువస్తుంది. రాజ్యసభలో అమిత్ షా వ్యాఖ్యలు. క్యాన్సర్ కు వ్యాక్సిన్ ఉచితంగా సరఫరా చేస్తాం రష్యా. ఎన్కౌంటర్లపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి. ప్రొఫెసర్ జి హరగోపాల్. మాతృభాషను చిన్నతనంగా చూడొద్దు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 10 ఏళ్లు బీఆర్ఎస్ విధ్వంసం చేసింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జమ్మూ కాశ్మీర్ లో ఘోర అగ్ని ప్రమాదం. ఇంట్లో చెలరేగిన మంటలు, 6 సజీవ దహనం. బలపడుతున్న అల్ప పీడనం, 3 రోజుల పాటు అతి భారీ వర్షాలు. ఐఎండీ అలర్ట్. ప్రాణం తీసిన అతి వేగం, అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి. బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్, అన్ని బ్యాంకుల పనివేళల్లో మార్పులు. విజయ్ మాల్యా ఆస్తుల అమ్మేశాం కేంద్రం. పైపులు వేశారు, నీటిని మరిచారు. వైసీపీపై పవన్ ఫైర్. టీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీ నిరసనలు. రోడ్డుపై బైఠాయించిన సీఎం రేవంత్ రెడ్డి. తీవ్ర రూపం దాల్చనున్న అల్పపీడనం, 6 జిల్లాలకు భారీ వర్ష సూచన. రైతులకు కాంగ్రెస్ ఏమీ చేయదు, చెయ్యనివ్వదు ప్రధాని మోదీ. సీనియర్ సిటిజన్లకు కేజ్రీవాల్ సంజీవని, ఢిల్లీ ఎన్నికల్లో కీలక హామీ. చంద్రబాబు అక్రమాలపై విచారణ జరగాలి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ప్రధాని అదానీ కలిసి దేశం పరువు తీశారు సీఎం రేవంత్. రెవెన్యూ డివిజన్లు, మండలాల గందరగోళాన్ని సరిదిద్దుతాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ కార్ రేసు స్కామ్ పై చర్చకు రెడీ, రేవంత్ కు కేటీఆర్ సవాల్. కాంగ్రెస్ కార్యకర్తల అత్యుత్సాహం, పెళ్లిపీటలపై ఆగిన ఐపీఎస్ వివాహం. రాజస్థాన్ లో మందుగుండు పేలుడు, 2 జవాన్ల దుర్మరణం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు రాజ్యాంగ విరుద్ధం, డీఎంకే ఎంపీ కనిమొళి.